హలో గైస్, మీ అందరికీ తెలుగు ఫ్యాండమ్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. స్టార్ వార్స్. మనం ఎప్పుడు కూడా మార్వెల్ గురించి లేదా డీసీ గురించి లేదా ఇంకేదో కొత్తగా వచ్చిన షోల గురించి మాట్లాడుకుంటాం తప్ప, ఈ స్టార్ వార్స్ గురించి ఎప్పుడూ అంతగా పట్టించుకోము. అయితే వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్స్ అయిన క్రిస్టోఫర్ నోలాన్, జేమ్స్ కెమెరాన్ ఇంకా రూసో బ్రదర్స్ లాంటి వాళ్ళను ఫిల్మ్ మేకింగ్‌లోకి రావడానికి ఇన్‌స్పైర్ చేసింది ఈ సినిమాలే అని మీకు తెలుసా? ఇప్పుడు నాసాలో పనిచేసే సైంటిస్ట్స్ చాలామందిని చిన్నప్పుడు స్పేస్ మీద ఇంట్రెస్ట్ పుట్టేలా చేసింది ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు. ప్లానెటరీ ట్రావెల్ మీద అంతలా కష్టపడడానికి వారిని ఇన్స్పైర్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసింది అదే ఈ స్టార్ వార్స్. ఇట్స్ నాట్ జస్ట్ ఏ ఫిల్మ్ ఫ్రాంచైజ్, ఇట్స్ జస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ. మరి అలాంటి ఒక ఫ్రాంచైజ్ మీదనే మనము ఇంతకాలం పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మన ఇండియన్స్కు చిన్నప్పటి నుండి ఏం చేస్తామో పెద్దయ్యాక అదే అలవాటు అవుతుంది. మనము మార్వెల్ క్యారెక్టర్స్ను చిన్నప్పటి నుండి చూసాం కాబట్టి పెద్దయ్యాక కూడా వాటి మీద అంతలా క్రేజ్ పెంచుకున్నాం. చిన్ననాటి నుండి మనము స్పైడర్ మ్యాన్ను, సూపర్ మ్యాన్ లాంటి వాళ్ళని చూస్తున్నాం కాబట్టి అప్పటి నుండి వాళ్ళ మీద ఆ ఇష్టం అలానే ఉండిపోయింది. అందుకే దీంతో కంపేర్ చేస్తే వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతాం. దీనికి ఫ్యాన్స్ లేరని కాదు, వాటితో కంపేర్ చేస్తే మాత్రమే నేను చెప్తున్నాను. అది కూడా ఇండియాలో మాత్రమే. మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఇంకా న్యూ జనరేషన్ వాళ్ళు ఈ మధ్య వస్తున్న కొన్ని షోలను, సినిమాలను చూపించి వాటికంటే ఇవే బాగున్నాయి కదా అని అంటారు. అక్కడే మీరు పప్పులో కాలేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ గొప్ప షోలు, సినిమాలు తీస్తున్న ఆ డైరెక్టర్లు లేదా రైటర్లకు ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ పుట్టించింది ఈ స్టార్ వార్స్ సినిమాలు. కాబట్టి ఈ సినిమాలను వీటితో పోల్చకండి. ఇది ఒక లెజెండరీ ఫిల్మ్ సిరీస్. ఈవెన్ మార్వెల్తో కూడా ఈ స్టార్ వార్స్ను కంపేర్ చేయకండి. మరి ఇంతటి గొప్ప కథ గురించి తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? సో గైస్, ఈరోజు ఈ వీడియోలో ఈ స్టార్ వార్స్ ఎలా మొదలైంది, ఎప్పుడు మొదలైంది, ఎవరు మొదలుపెట్టారు, మొదటి సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డారు, ఇలా ఈ స్టార్ వార్స్ చరిత్ర గురించి మొత్తం అంతా మాట్లాడుకుందాం. ఇంకో విషయం తెలుసా? ఈ స్టార్ వార్స్ కామిక్స్ మార్వెల్ కామిక్స్ నుండే వచ్చాయి. దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. కామిక్స్ అన్నాను కదా అని మళ్ళీ కామిక్స్ నుండి వచ్చిన సినిమాలు అనుకుంటానేమో. కాదు కాదు, ఇది ఒక ఒరిజినల్ స్టోరీనే. మీకు వీడియోలోకి వెళ్ళే కొద్దీ అర్థమవుతుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మనము మొదటగా ఈ స్టార్ వార్స్ ఎలా ఎప్పుడు మొదలైందో మాట్లాడుకుందాం. అయితే ఈ స్టార్ వార్స్ కథను క్రియేట్ చేసింది జార్జ్ లూకాస్. 1973లో లూకాస్ అమెరికన్ గ్రాఫిట్ అనే సినిమాను డైరెక్ట్ చేసి దాన్ని రిలీజ్ కూడా చేశారు. ఇంకిప్పుడు అతను ఒక స్పేస్ అడ్వెంచర్ సినిమాను తీయాలని అనుకున్నాడు. అయితే మన లూకాస్ ఆల్రెడీ ఫ్లాష్ గోర్డన్ అనే కామిక్ పిచ్చి ఫ్యాన్. దాంతో అతను ఆ కామిక్నే ఒక సినిమాగా తీయాలని అనుకుంటాడు. కానీ దానికి రైట్స్ కొందామని చూస్తే ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈవెన్ తను అనుకున్నట్టు సినిమా తీయలేనని తనకు డౌట్ వస్తుంది. ఇంకా చేసేదేమీ లేక లూకసే ఒక కొత్త కథని రాయడం మొదలు పెడతాడు. అది కూడా ఫ్లాష్ గోర్డెన్ స్టైల్లో ఒక స్పేస్ అడ్వెంచర్ లాగా. అయితే ఈ కథను రాయడంతో లూకస్ వెంటనే ఏమి సక్సెస్ అవ్వలేదు. సో మొదట స్టోరీ మొత్తం రాశాడు. 13 పేజ్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని అనలైజ్ చేశాడు. అండ్ అప్పుడు అతనికి తెలిసింది ఏంటంటే ఈ కథ చాలా కాంప్లెక్స్గా ఉంది, దీంతో మనము సినిమా తీయలేం. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలని అనుకున్నాడు. ఇంకా ఆ తర్వాత మనోడు స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాడు. అయితే 1974 ఇంకా 1976 మధ్యలో మొత్తం 4 స్క్రిప్ట్స్ రాశాడు. మొదటి 3 స్క్రిప్ట్స్ ఫెయిల్ అనుకోండి. అంటే అవి కూడా బాగానే ఉంటాయి, కానీ అవి అతని ఫైనల్ స్క్రిప్ట్ కాదు. ఇంకా చివరగా ఫైనల్ స్క్రిప్ట్ రాస్తాడు. అయితే స్టోరీ, స్క్రిప్ట్ ఇంకా స్క్రీన్ ప్లే అంతా ఓకే, కానీ ఇప్పుడు దాన్ని సినిమాగా మార్చాలి. సినిమాగా మార్చాలంటే ఏదో ఒక పెద్ద స్టూడియోనే ఆ పని చేయాలి. ఆ కాలంలో స్పేస్ అడ్వెంచర్ సినిమా అంటే తక్కువేం అవ్వదు కదా. సో డిస్నీ, యూనివర్సల్ లాంటి స్టూడియోస్ ఒప్పుకుంటాయి. చివరికి 20th సెంచరీ స్టూడియో లూకస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ బడ్జెట్ మాత్రం జస్ట్ 8.25 బిలియన్ మాత్రమే. ఆ టైంలో ఇదేమంతా పెద్ద బడ్జెట్ ఏం కాదు, బట్ ఒక డీసెంట్ బడ్జెటే. అయితే లూకస్ మాత్రం మెర్చెండైజ్ ఇంకా సీక్వెల్కు మాత్రం రైట్స్ తనకే కావాలని డీల్ చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు స్టూడియో కూడా ఓకే అయిపోయింది. ఇంకా సినిమా తీసి రిలీజ్ చేయడమే అని అందరూ అనుకున్నారు, ముఖ్యంగా లూకస్. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది చెప్పండి? సేమ్ షూటింగ్లో కూడా ఇదే జరిగింది. అనుకున్నట్టు ఒక్కటే జరగలేదు. షూటింగ్ షెడ్యూల్కు అవ్వకపోవడం, దానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే షూటింగ్ టైంకు ఆ ప్లేస్లో స్ట్రోమ్స్ రావడం, ఆ ఎక్విప్మెంట్ మొత్తం నాశనం అవ్వడం, ఇదంతా జరిగేది. దీంతో 8 మిలియన్గా ఉన్న బడ్జెట్ కాస్త ఒక్కసారిగా 11 మిలియన్గా పెరిగిపోయింది. ఈవెన్ క్రూ కూడా ఓపెన్గా ఈ సినిమాను
క్రిటిసైజ్ చేసేవారు. ఈ సినిమా హిస్టరీలోనే పెద్ద డిజాస్టర్ అవుతుందని. దీంతో లూకస్ బాగా స్ట్రెస్‌కి గురయ్యి అస్తమానం చెస్ట్ పెయిన్‌తో బాధపడేవాడు. లూకస్ కూడా ఫిక్స్ అయిపోయాడు. ఈ సినిమా వల్ల తన పని అయిపోయిందని. చాలా దారుణమైన సిట్యుయేషన్స్‌ని ఎదుర్కొన్నా గానీ షూటింగ్ అయితే కంప్లీట్ చేశారు. అయితే నిజానికి ఈ సినిమాను పోస్ట్ ప్రొడక్షన్‌లో కాపాడారు. షూటింగ్ అనుకున్నంత సరిగ్గా అవ్వకపోవడం వల్ల ఫుటేజ్ కూడా దాన్ని బట్టే వచ్చింది. బట్ లూకస్ వైఫ్ ఈ సినిమాకు ఎడిటర్. ఈమెతో కలిసి ఇంకా కొంతమంది ఎడిటింగ్‌లో ఈ సినిమా రూపురేఖలు మార్చేశారు. అందుకే అంటారు ఫుటేజ్ ఎంత దరిద్రంగా వచ్చినా దాని అవుట్‌పుట్‌ని ఎడిటింగ్ ద్వారా 10 టైమ్స్ బెటర్‌గా తీసుకురావచ్చు అని. ఇంకా ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. మ్యూజిక్ ఏమో జాన్ విలియమ్స్ ఇచ్చారు. ఏ మాటకి ఆ మాట. ఆ మ్యూజిక్ ఇప్పటికీ లెజెండరీ. $11 మిలియన్ చేసిన సినిమా ఏకంగా $700 మిలియన్ కలెక్ట్ చేసింది. ఇంకా 1977లో సినిమా వచ్చాక నెక్స్ట్ ఇయర్‌లో మార్వెల్‌తో ఒక డీల్ కుదుర్చుకొని స్టార్ వార్స్ కామిక్‌ను లాంచ్ చేశారు. ఇది జస్ట్ ఈ యూనివర్స్‌ను ఎక్స్‌పాండ్ చేయడానికి మాత్రమే. అంటే మార్వెల్ జస్ట్ పబ్లిష్ చేస్తుంది అంతే. మార్వెల్ ఈ డీల్‌కు ఒప్పుకోవడానికి కారణం అందులో పెద్దగా ఏం రిస్క్ లేకపోవడం. అప్పటికే మార్వెల్ కామిక్స్ ఫినాన్షియల్ పరిస్థితి ఏం సరిగ్గా లేదు. అయినా కానీ స్టార్ వార్స్‌ను పబ్లిష్ చేయడానికి ఒప్పుకుంది. ఎందుకంటే దాంట్లో పెద్దగా రిస్క్ ఏం లేదు. ఇంకా ఆ తర్వాత 1980 ఇంకా 1983లో మరో 2 సినిమాలు వచ్చాయి. అయితే మొదటి సినిమా తర్వాత లూకస్ ఫిల్మ్స్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసి ఈ సినిమాలను తను ప్రొడ్యూస్ చేసేవాడు. ఇంకా ఒరిజినల్ సాగాలో లాస్ట్ మూవీ అయిన రిటర్న్ ఆఫ్ జెడీ రిలీజ్ అయింది. ఇంకా ఆ సినిమా తర్వాత లూకస్ అఫీషియల్‌గా నేను ఇంకా స్టార్ వార్స్ సినిమాలను చేయనని చెప్పేశాడు. మొదటి సినిమా వల్ల తను చాలా స్ట్రెస్‌కు గురయ్యాడు. అలానే తర్వాత 2 సినిమాలకు కూడా ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు అదే పనిగా పనిచేశాడు. సో, ఇంకా అంత స్ట్రెస్‌కు గురయ్యాడు కాబట్టి అంతా వదిలేయాలని అనుకున్నాడు. అలా కొంతకాలం గడిచింది. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ తర్వాత లూకస్ మళ్ళీ స్టార్ వార్స్ వైపు వెనక్కొచ్చాడు. అయితే లూకస్ కథ రాసుకున్నప్పుడు వీటిని 9 ఫిల్మ్స్‌గా ప్లాన్ చేశాడు. కానీ స్ట్రెస్ వల్ల ఆపడం ఒక రీజన్ అయితే టెక్నాలజీ లిమిటేషన్స్ వల్ల ఆపేయడం మరో రీజన్. బట్ 1999 టైంకి టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందో తెలుసు కదా. ఇంకప్పుడు మళ్ళీ వచ్చి ప్రీక్వెల్ ట్రయాలజీని తీసుకొచ్చాడు. అంటే మొదటి ఒరిజినల్ ట్రయాలజీకు ప్రీక్వెల్‌గా ఈ ట్రయాలజీని తీసుకొచ్చాడు. అతనే ఈ మూవీస్‌ని ప్రొడ్యూస్ చేశాడు. అతనే డైరెక్ట్ చేశాడు. కానీ ఫ్యాన్స్ నుంచి చాలా దారుణంగా బ్యాక్ స్లాష్ వచ్చింది. ప్రతిసారి ఏదో కారణంతో లూకస్‌ను ట్రోల్ చేసేవారు. ఇంక ఈ ప్రీక్వెల్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత లూకస్ కూడా బాగా చిరాకొచ్చింది. మెంటల్‌గా తను ఎంత ఎఫెక్ట్ అయ్యాడంటే, నేను ఎన్ని సినిమాలు తీసినా ప్రతిసారి ఫ్యాన్స్ నాపై అరవడం తప్ప ఇంకేం లేదు. అలాంటప్పుడు నేనెందుకు ఇంకా సినిమా తీయడం అని చెప్పి ఇంకా స్టార్ వార్స్‌ను ఆ ట్రయల్స్‌తో ఆపేశాడు. టు బీ ఫ్రాంక్ ఇంకో 3 సినిమాలు తీయాలనుకున్నాడు కానీ ఇంకా తనకు ఓపిక లేదు. అలానే తన ఫ్యామిలీని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా స్టార్ వార్స్‌ని ఆపేశాడు. ఇంకా 2012లో లూకస్ ఫిల్మ్స్‌ను డిస్నీకి అమ్మేశాడు. ఇదేదో లాస్ వచ్చి డబ్బుల కోసం అమ్మేయలేదు. దీనికి కూడా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, తను ఆ లూకస్ ఫిల్మ్‌ను అలానే వదిలేస్తే స్టార్ వార్స్‌కు ఫ్యూచర్ ఉండదని అర్థమైంది. సో, స్టార్ వార్స్ చచ్చిపోకూడదంటే అప్పుడు దాన్ని అమ్మేయాలి. దీంతో కొత్త యంగ్ ఫిల్మ్ మేకర్స్ దీని ముందుకు తీసుకువెళ్తారని భావించాడు. మరొక రీజన్ ఏంటంటే తను ఎంప్లాయీస్ కోసం ఆలోచించాడు. మామూలుగా అయితే తన ఎంప్లాయీస్ అంతగా ఏం బెనిఫిట్ అవ్వరు. కానీ ఒక పెద్ద కంపెనీకి అమ్మేస్తే అప్పుడు తన ఎంప్లాయీస్ సాలరీ అంతా పెరిగి వారి ఫ్యూచర్ కూడా సెక్యూర్‌గా ఉంటుందని ఆలోచించాడు. అందుకే డిస్నీకి 4 బిలియన్‌కు అమ్మేశాడు. ఇంకా అప్పటి నుండి లూకస్ ఫిల్మ్ డిస్నీ సొంతమైంది. అండ్ తర్వాత వచ్చిన అన్ని సినిమాలు కూడా డిస్నీ నుండి వచ్చినవే. అయితే డిస్నీ వాళ్ళు చేసే మంచి పని ఏంటో తెలుసా? వాళ్ళు ఏదైనా స్టూడియోని కొంటే దాన్ని పూర్తిగా వీరి కంట్రోల్‌లోకి తీసుకోరు. అంటే వీళ్ళు కంట్రోల్‌లో ఉంటుంది కానీ ఆ స్టూడియోస్‌ను అలానే ఉంచి క్రియేటివ్ కంట్రోల్ అంతా వాళ్ళకే వదిలేస్తారు. అందుకే మార్వెల్ కూడా ఇంతలా సక్సెస్ అయ్యింది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మార్వెల్ కామిక్స్ ఇంకా లూకస్ ఫిల్మ్స్ 2 కూడా డిస్నీ అండర్‌లోనే ఉంటాయి కదా! ఇప్పుడు మార్వెల్ కామిక్స్, స్టార్ వార్స్ కామిక్స్ పబ్లిష్ చేస్తుంది. కానీ కంటెంట్ అంతా లూకస్ ఫిల్మ్ స్టోరీ గ్రూపే డిసైడ్ చేస్తారు. సో, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇలాంటి విషయాల్లో మిగిలిన స్టూడియోలతో పోలిస్తే డిస్నీ ఎంతో బెటర్ అనేది. లూకస్ ఫిల్మ్ డిస్నీ అండర్‌లోకి వచ్చిన స్టార్ వార్స్ ఫిల్మ్స్ కూడా ఎంతలా సక్సెస్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ సక్సెస్‌ఫుల్ మూవీస్ లిస్ట్‌లో ఇవి కూడా ఉంటాయి. సో గైస్, ఇది మన స్టార్ వార్స్
పూర్తి చరిత్ర, జార్జ్ లూకస్ స్టార్ వార్స్ వల్ల ఎంత లాభపడ్డాడో అంతే నష్టపోయాడు కూడా. చాలామంది ఇన్స్పైర్ అవ్వడానికి ఇతను ఒక కారణం అయ్యాడు. ఇది చాలు అతను జీవితంలో ఏం సాధించాడు అని చెప్పడానికి. ఇంకా ఇది మన వీడియో. ఈ వీడియోలో మనము రియల్ వరల్డ్ స్టార్ వార్స్ హిస్టరీ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కథలో ఉండే ప్రపంచం గురించి, ఇంకా అందులో ఉండే క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.